మెయిన్ ఏంటంటే సినిమా టికెట్లు మరీ ఘోరాతి ఘోరంగా 1000 రూపాయలు ప్రీమియర్ షో, మామూలు టికెట్లు వచ్చేసి 400. సామాన్య ప్రజలు చూసే విధంగా అయితే ఈ సినిమా టికెట్లు రేట్లే లేవు. అసలు సామాన్య ప్రజలు 200, 300 మామూలుగా ఫ్యామిలీ సినిమా టికెట్ సినిమా పోవాలంటే మినిమం 2000 లేదే ఫ్యామిలీ సినిమా పోయే పరిస్థితి లేదు మామూలు సినిమా టికెట్లకే. అట్లాంటిది ఈ సినిమాకి 1000 రూపాయలు 400 అని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక పేద కుటుంబం కానీ సినిమా పోవాలంటే వేలు తీసుకొచ్చి ఆడపోగలుగుతారు. అసలు ఇంత రేట్లు పెడుతుంటే గవర్నమెంట్ వీళ్ళు గట్ట సపోర్ట్ చేస్తున్నారు, మాకు అయితే అర్థం కాల. దీన్ని ఖచ్చితంగా ప్రజలు దీన్ని ముందుకు వచ్చి ప్రశ్నించాలా. అసలు దీని గురించి ఎవరే కానీ దీని గురించి మాట్లాడాల, వాయిస్ కూడా ఎవరు ఇవ్వడం. చిరంజీవి గారి సినిమాలు కొన్ని 100 సినిమాలు తీసుంటారు, కోట్లు పెట్టి సినిమాలు తీసుంటారు, వాళ్ళకు కూడా ఇంత రేట్లు పెంచాల. ఇదేమైనా సమాజానికి ఉపయోగపడే సినిమా అంటే అటు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా కూడా కాదు. దేశభక్తి సంబంధించో లేకపోతే ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇచ్చే సినిమానో అయితే పర్వాలా. ఒక స్మగ్లింగ్ గురించి ఈ సినిమా కాన్సెప్ట్ అంతా. ఆ సినిమాని హైప్ చేసి మళ్ళీ ఆ సినిమాకి బెస్ట్ యాక్టర్గా ఆయనకి ఇచ్చి జాతీయ అవార్డు ఇచ్చారంటే ఓకే, యాక్షన్కి ఇచ్చారు అనుకోవచ్చు. మరి ఇంత ఘోరం ఏందండి? మరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ సామాన్యులు పోయే విధంగా ఉంది ఆ సినిమా. అంతంత రేట్లు పెడితే పోవడానికైనా లేకపోతే ఇంకా సినిమా చూడడానికే దేనికి? దీనివల్లే ఐబొమ్మలు ఈ సినిమాలు చూసేది. ఇట్లాంటి రేట్లు పెడితేనే ఐబొమ్మలకి వాటికి వెళ్ళిపోయి మేము డబ్బులు పెట్టి కొనలేక శుద్ధంగా మేము ఐబొమ్మలోనో దేంట్లో చూస్తామండి అని చెప్పేసి ప్రజలు ఇట్టు వెళ్ళిపోతారు. దానికి వెళ్ళడం వల్ల ఇంకా ఇండస్ట్రీ నష్టపోద్ది. కాబట్టి ప్రజలకు అనుకూలంగా పోనిచ్చి సినిమాల్ని మీరు తీయచ్చు, కోట్లు పెట్టి తీయచ్చు. గతంలో ఎన్ని సినిమాలు తీయలేదు? బాహుబలి కానీ ఎన్ని పెద్ద RRR కానీ ఇవన్నీ కోట్లు పెట్టి తీశారు కాబట్టి దాని తగ్గట్టు తీసుకుంటే పర్వాలేదు. ఏం ఖర్చు ఉందో ఏమో దీంట్లో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ సినిమాకి కనీసం నేనైతే ఎప్పుడు చూడాల, బ్లాక్ లో చూస్తున్నా ఇట్లాంటి రేట్లు. టికెట్ హాల్ రేటే 1000 రూపాయలు అనేది, 950 రూపాయలు అనేది, 400 అనేది ఫస్ట్ టైం అండి. అసలు నాకు అర్థం కాలేదు, ఇది జాతీయ సినిమానో లేకపోతే ఇంటర్నేషనల్ సినిమానో నీకు ఎన్ని కోట్లు పెట్టారో ఏమో తెలియదు. కానీ సామాన్య ప్రజలు ఎత్తిపోయే పరిస్థితి. అసలు చూడండి, అందరూ ముంబై అటుపక్క చూడండి, హాల్లోనే ఖాళీగా ఉన్నాయి, మన నెల్లూరులో కూడా ఖాళీగా ఉన్నాయి. ఏంటంటే కొనలాక ఇంత రేట్లు పెట్టి మనం ఆడుకుంటాం భయపడిపోతున్నారు జనాభా. సామాన్య ప్రజలు అయితే భయపడిపోతున్నారు. ఈ రేట్లు ఏంది నాయన, అసలు మేము పోవలేదు, 4 రోజులు అయితే OTTలో వచ్చేస్తని చెప్పేసి అందరూ ప్రిపేర్ అయిపోయినారు. టికెట్లు అయితే కొనే పరిస్థితి లేరు. ఇంకా ఫ్యాన్స్ తప్పదు కాబట్టి హైప్ మీద కొనుక్కుంటారు. అరాకొరా వాళ్ళు కూడా బాధపడుతూనే కొనుక్కుంటున్నారు, ఇంత రేట్ ఏంద్రా నాయన అని. కాబట్టి దీన్ని ఎవరే కానీ ప్రశ్నించే విధంగా ఎవరైతే కనపడంలా, వచ్చి కనీసం అడిగి దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు నాకైతే కనపడంలా. నేనైతే మీడియాలో కూడా చూడలా. ఇంకా నేను యాంటీ గ్రూపులు అయితే చెప్తున్నారు కానీ సినిమా ట్రిపుల్ అట్లా కానీ చెప్తున్నారు. సినిమా గురించి అయితే మనకు తెలియదు. కానీ దీన్ని ప్రశ్నించాలి ఫస్ట్. ఇప్పుడు కానీ ఖండించబోతే ఇంకో రాబోయే సినిమాలు ఎంతెంత రేట్లు పెట్టుకుంటే గమ్ము కొనాల్సి వస్తుంది మనం కూడా. ఇంతటితో దాన్ని కానీ ఖండించకపోతే తెలంగాణ గవర్నమెంట్ కానీ మన ఏపీ గవర్నమెంట్ కానీ ముందు మన తెలుగు వాళ్ళు ఖండిస్తారు కదా, మిగతా వాళ్ళు ఖండించడానికి. సీఎంలు దాని గురించి గట్టిగా గతంలో కూడా అసలు 20-30 రూపాయలు పెంచిన దానికి గగ్గోలు పెట్టారు సినిమా రేట్లు. దీనికి ఇంత రేట్లు పెడితే ఎవరు అడగడం లేదు. దానికి ఏందో కారణం కూడా ఎవరికి అర్థం కావట్ల. చిరంజీవి గారి సినిమాలు తీశారు. చిరంజీవి గారు లేకపోతే ఈ అల్లు అర్జున్ నుంచి వచ్చాడు. దాని ముందు అల్లు అర్జున్ మెగాస్టార్ లేని నేను అంటాడు. ఇప్పుడు చూస్తే నేను ఐకార్ సార్ నాకు ఆర్మీ అంటాడు. రేపు ఈ ఆర్మీ చూస్తుంది సినిమా వేలు పెట్టి. సామాన్య ప్రజలు వద్దు, మీకు ఈ ఆర్మీ చూస్తే చాలు మీకు. నా పేరు నాగార్జున. నేను సామాన్యంగా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి పుట్టాను. నేను ఇక్కడికి వచ్చి నెల్లూరుకి వచ్చి టీ అంగడిలో పనిచేసుకుంటున్నా. రోజు నా జీతము 800. 1000 రూపాయలు సినిమా టికెట్ పెడితే ఎట్ట పోవాలి చెప్పండి? మీరు సినిమా వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆలోచించి పెట్టాలి. దీన్ని దేశానికి మెసేజ్ ఇచ్చే సినిమా అయితే ఖచ్చితంగా మేము పోయి చూడగలుగుతాం. 1000 రూపాయలు కాదు, 2000 పెట్టినా మేము వెళ్ళి చూడగలుగుతాం. సప్లై చేసే సినిమాలకు కూడా మేము ఎలా వెళ్ళి చూడాలి? దీన్ని మాత్రం ఖచ్చితంగా ఆడియో లాంచ్లో కూడా కింద ప్రజలు 1200 సామాన్యుడు ప్రజలు ఎందుకని అడిగితే ప్రొడ్యూసర్లు కూడా కామ్గా మైక్ తిప్పేశారు. అది మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చి ఏపీ గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా అడగాలి, ఖండించాలి ఖచ్చితంగా. ఇది తెలంగాణలో మన ఏపీలోనే రేట్లు ఎక్కువ ఉన్నాయి, పక్క స్టేట్లలో రేట్లు తక్కువనే ఉన్నాయి. తమిళనాడులో తక్కువనే ఉంది, కర్ణాటకలోనే తక్కువనే ఉంది. మన తెలంగాణలో ఏపీలోనే ఖచ్చితంగా రేట్లు కొద్దిగా తగ్గియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏ సినిమా అయినా కానీ
ఇదేనే కాదు, ప్రతి సినిమా వచ్చే సినిమా ఇంకా చాలా ఉన్నాయి ముందు సినిమాలు కూడా. ఇంత రేట్లు పెడితే మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా చూడాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎలా చూడాలి? కాబట్టి మీరు గుర్తించి రేట్లు మాత్రం కొద్దిగా తగ్గించే విధంగా చూడాలి.